ఐదుగురితో ప్రారంభమైన ఏబీవీపీ ప్రస్తుతం 50 లక్షల మంది విద్యార్థుల సభ్యత్వం కలిగిన అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్గా విరాజిల్లుతుందని ఏబీవీపీ క్షేత్ర సంఘటన మంత్రి చిరిగే శివకుమార్ తెలిపారు. ఏబీవీపీ కేవలం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా విద్యార్థులను జాతీయవాదం వైపు నడిపిస్తున్న దేశభక్తి కలిగిన ఆర్గనైజేషన్ అని చెప్పారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు శనివారం నల్గొండలోని ఏచూరి గార్డెన్స్లో జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ఏబీవీపీ క్షేత్ర సంఘటన మంత్రి చిరిగే శివకుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీవీపీ ఐదుగురితో ప్రారంభమైన ఏబీవీపీ ప్రస్తుతం 50 లక్షల మంది విద్యార్థుల సభ్యత్వం కలిగిన అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్గా విరాజిల్లుతుందని, ఏబీవీపీ కేవలం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా విద్యార్థులను జాతీయవాదం వైపు నడిపిస్తున్న ఒక ప్యాట్రియాటిక్ ఆర్గనైజేషన్ అని తెలిపారు. విద్యారంగ సమస్యల పట్ల ఏబీవీపీ చేపట్టే పోరాటాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ, రాష్ట్ర అధ్యక్షులు జానారెడ్డి, విభాగ ప్రముఖ ప్రమోద్ కుమార్, ప్రతినిధులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈరోజు నల్లగొండ ఏచూరి గార్డెన్స్లో జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర విద్యార్థి లోకానికి విద్యార్థి పరిషత్ అనేక విషయాల పట్ల విద్యార్థి పరిషత్ పిలుపునివ్వబోతుంది. ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు, ఈ మధ్య గురుకుల పాఠశాల విద్యా వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు విద్యారంగం తెలంగాణ రాష్ట్రంలో ఉందో మనకంతా అర్థమవుతుంది. ఒకవైపు పాము కాట్లకు విద్యార్థులు బలవుతున్నా, ఇంకోవైపు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా యూనివర్సిటీలో వసతుల లేమితో పాటుగా యూనివర్సిటీలో టీచింగ్ పోస్టుల ఖాళీలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము వచ్చింది, విద్యారంగాన్ని సంక్షేమ బాటలు నడిపిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో 7,500 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఇంతవరకు కూడా విడుదల చేయడం లేదు. సంక్షేమం పక్కనుంచితే హాస్టల్లో దౌర్భాగ్య పరిస్థితిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పరిష్కరించలేకపోతూ ఉన్నది. ఇంకోవైపు హైడ్రా పేరుతోటి చాలా సంస్కరణలు తెస్తా అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు దీన్ని తీసుకెళ్తారో అర్థం కాలేని పరిస్థితిలో ఈరోజు ఉంది. కేవలం పేదల వరకే, పెద్దలను ఈ హైడ్రాలో కబ్జా చేసిన వాళ్ళను కూడా అందరినీ కూడా సమాన శిక్ష విధిస్తారా, లేదంటే పేదలను కేవలం పేదవాళ్ళను లేకపోతే నోరు లేని వాళ్ళనే శిక్షించి మిగతా వాళ్ళని అందరినీ కూడా కాపాడతారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తాం. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈరోజు మరియు రేపు ఇక్కడ నల్గొండలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల నుంచి మొదలు పెట్టుకుంటే విశ్వవిద్యాలయాల వరకు గత ప్రభుత్వంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఇదైతే యూనివర్సిటీలు, ఆనాడు ఉద్యమ కేంద్రాలైనటువంటి యూనివర్సిటీల్లో 82% టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్న ఇప్పటివరకు భర్తీ చేయకపోవడం కావచ్చు. అదేవిధంగా బీసీల గడువు ముగిసిన నెక్స్ట్ డేనే మేము బీసీలను నియమిస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా రెగ్యులర్ బీసీలని నియమించకపోవడం. సంక్షేమ హాస్టళ్లలో చూసుకున్నట్టయితే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఈరోజు సంక్షేమ హాస్టళ్ళు సంక్షోభం వెళ్ళబోస్తున్న పరిస్థితి. ఇదే స్వయంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి భువనగిరిలో సంక్షేమ హాస్టల్లో 2 ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకున్న దానికి సంబంధించిన కేసు విచారణ ఏమైందో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అది ఈ రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇటు సూర్యాపేటలో కావచ్చు, దేవరకొండలో కావచ్చు, అనునిత్యం ఏదో ఒక చోట సంక్షేమ హాస్టళ్లలో ఏదో ఒక సమస్యతో విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్నా కూడా ఈ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉండి ఈరోజు రియంబర్స్మెంట్ చెల్లిస్తేనే సర్టిఫికేట్స్ ఇస్తామంటూ పేద విద్యార్థులను వేధిస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి మాత్రం సోయి రావడం లేదు. ఇవాళ పేదల విద్యార్థుల పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ ఈ విధంగా వాళ్ళకే డబ్బును కట్టబెడుతున్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా తీర్మానాలు ప్రవేశపెట్టి మా కార్యాచరణను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. నమస్తే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నల్లగొండలో ఏచూరి గార్డెన్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల తర్వాత నల్లగొండలో మొదటిసారి విద్యార్థి పరిషత్ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేయబడినటువంటి విద్యార్థి నాయకులందరూ కూడా సుమారు 200 పైచిలకు విద్యార్థి నాయకులు ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క 2 రోజుల కార్యక్రమంలో కూడా భవిష్యత్ కార్యాచరణ విద్యా వ్యవస్థలో, అదేవిధంగా నిరుద్యోగ సమస్య కావచ్చు, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులపైన ఇక్కడ చర్చ జరుగుతుంది. ఈ యొక్క చర్చ, ఈ యొక్క తీర్మానంలో ఈ రాష్ట్ర స్థితిని, విద్యారంగ స్థితి గురించి తీర్మానాలను ప్రవేశపెట్టి రాబోయే భవిష్యత్ కాలంలో విద్యార్థి పరిషత్ ఏ స్టాండ్ తీసుకోబోతుంది అనేది కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా గడిచినటువంటి ప్రభుత్వం యొక్క అనుసరించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉన్నది. కాబట్టి వీటిపైన కూలంకషంగా చర్చ జరిపి విద్యార్థి పరిషత్ తీసుకునేటటువంటి స్టాండ్ పైన రేపు జరగబోయేటటువంటి పోరాటాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విద్యార్థి పరిషత్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.